నీట్ యూజీ 2026 పరీక్ష రద్దయింది. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం రాజస్థాన్లో లీక్ అయినట్లు తేలగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న ఎన్టీఏ త్వరలో తేదీలు ప్రకటిస్తామని తెలిపింది. మరోవైపు ప్రశ్నాపత్రం లీకేజీపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంచలన ప్రకటన చేసింది. పరీక్ష నిర్వహణలో పారదర్శకతను కాపాడటానికి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, పోలీసు విభాగాల నుంచి అందిన నివేదికల ఆధారంగా పరీక్ష ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు తెలిపింది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్లు నిర్ధారణ కావడం వల్ల పాత పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నీట్ పరీక్షలో తలెత్తిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. విద్యార్థులకు ఊరటనిచ్చేలా ఇప్పటికే చెల్లించిన పరీక్ష ఫీజును తిరిగి రీఫండ్ చేయనున్నారు. మళ్లీ నిర్వహించే పరీక్ష కోసం విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్టీఏ తన సొంత వనరులతోనే ఈ పరీక్షను నిర్వహించనుంది. రీ ఎగ్జామ్ తేదీలు, కొత్త అడ్మిట్ కార్డుల వివరాలను త్వరలోనే అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తారు. పరీక్ష రద్దు వల్ల అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు కలిగే ఇబ్బందిని గుర్తించామన్న ఎన్టీఏ అయితే వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఈ నిర్ణయం తప్పలేదని పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని సూచించింది. రాజస్థాన్లోని కోటాలో నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించారు. ప్రశ్నాపత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు పరీక్షకు ముందు రాజస్థాన్లోని కోచింగ్ సంస్థలు పంపిణీ చేసిన మెటీరియల్తో పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 3న జరిగిన పరీక్ష కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సుమారు 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్ పేపర్ను గుర్తించినట్లు రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సల్ వెల్లడించారు. ఈ మెటీరియల్ రాజస్థాన్లోని సిక్కార్లో నీట్ పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్లో అందుబాటులోకి వచ్చినట్లు నిర్ధారించారు. దీనిని విద్యార్థులకు 20,000 నుంచి 2 లక్షలకు విక్రయించారన్న ఆయన కొందరు అభ్యర్థుల నుంచి ముందుగానే 30,000కు పైగా వసూలు చేశారని గుర్తించామన్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన జాతీయ పరీక్ష సంస్థ ఎన్టీఏ నీట్ యూజీ 2026కు సంబంధించి అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. తర్వాత కేంద్ర విద్యాశాఖను సంప్రదించి పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నీట్ రద్దుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, నీట్ రద్దు నిర్ణయానికి సంబంధించిన వివరాలేంటి? నీట్ పరీక్ష, నీట్ యూజీ 2026 పరీక్ష ఈ నెల 3వ తేదీన దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. ఈ పరీక్షలో అనేక లోటుపాట్లు ఉన్నాయని, దాంతో పాటుగా ప్రశ్నాపత్రము దాదాపు 48 గంటల ముందుగానే లీక్ అయినట్టుగా వచ్చినటువంటి ఆరోపణలు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు లేవనెత్తినటువంటి నేపథ్యంలో దీనిపైన విచారణకు కేంద్రం ఆదేశించింది. కేంద్రం ఆదేశించినటువంటి విచారణలో భాగంగా, దర్యాప్తులో భాగంగా వెల్లడైనటువంటి విషయాలతో పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. రాజస్థాన్ లోని ఒక పరీక్షా కేంద్రానికి సమీపంలో ఉండేటువంటి కొన్ని కోచింగ్ సెంటర్స్ కు సంబంధించిన విషయంలో కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో జరిగినటువంటి కొన్ని సంభాషణలకు సంబంధించిన విషయాలన్నీ దర్యాప్తు సంస్థలు పసిగట్టాయని చెప్పి భావించినటువంటి కేంద్రం ఇందుకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీన నిర్వహించినటువంటి నీట్ పరీక్షను రద్దు చేస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తదుపరి పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తాము, అదేవిధంగా పరీక్ష నిర్వహణకు అవసరమైనటువంటి అడ్మిట్ కార్డులు, వాటికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ త్వరలోనే స్పష్టమైనటువంటి ప్రకటన విడుదల చేయనున్నట్లుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ నెల 3వ తేదీన జరిగినటువంటి పరీక్షను పూర్తిగా రద్దు చేస్తూ తదుపరి పరీక్ష నిర్వహించడానికి కొత్తగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు అవసరం లేదని, విద్యార్థులకు అవసరమైనటువంటి అడ్మిట్ కార్డులు అన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేస్తుందని, అయితే సంబంధిత ఏజెన్సీకి సంబంధించినటువంటి అధికారిక మార్గాలు, అధికారిక వెబ్సైట్ల ద్వారానే
విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను తీసుకోవచ్చని, ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ప్రణాళికను త్వరలోనే విడుదల చేయనున్నట్లుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. అదే సందర్భంలో అరుణ్ ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఢిల్లీలో ఈ నీట్ రద్దుకు సంబంధించి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మనం ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ठीक है, और थोड़ा ये था कि चलो इस बार तो लीक नहीं होगा, अभी एनटीए रेडी है, बट ये आके हमें 3 मई को पेपर एग्ज़ाम के बाद में पता लगता है कि फिर से लीक हो गया है। टेलीग्राम पे प्रोवाइड पहले 1 महीने पहले ही गैस पेपर आ चुके हैं, जिसके अंदर 650 तक के मार्क्स बच्चा अफोर्ड कर मतलब ले सकता है वो पेपर अगर करे तो 120 या 140 के क्वेश्चन जो है वो मैच कर रहे हैं एग्जैक्टली। 410 क्वेश्चन थे, उसके अंदर 120 या 40 क्वेश्चन बिल्कुल एग्जैक्टली मैच कर रहे हैं, तो वो पढ़ ले तो आसानी से वो ये कि एनटीए को बदला जाए। एनटीए नहीं कर पा रही है, एग्ज़ाम क्लियरली नहीं करवा पा रही है, हर बार ही लीक करवा देती है। अब हमें एनटीए पे ट्रस्ट नहीं है। वो यार करने देकर मेरे को इसमें कुछ लोग शामिल हैं। 60% इसमें मेंटल हेल्थ तक पर भी जो है असर पड़ता है। मैं राजस्थान से आता हूँ, कोटा के अंदर न जाने कितने छात्र जो है ऐसे पेपर लीक के चक्कर में सुसाइड करते हैं और सरकार कभी कोई जवाब देता ही नहीं। रिपीट किया जा रहा है कि यहाँ पर धारा 163 बीएनएसएस लागू है और आप लोग इस तरीके से यहाँ पर धरना प्रदर्शन नहीं कर सकते। आप अपने आप को विश्वास कर लें, आपके खिलाफ कानूनी कार्रवाई की जाएगी। भाई आप लोगों से बार बार रिक्वेस्ट की जा रही है, डेलीगेट से उतरना नहीं थे, आप लोग चोट न सकते हैं और यहाँ पर 1263 बीएनएसएस लागू है। आप लोग పేపర్ లీకేజీకి నిరసనగా ఢిల్లీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. శాస్త్రి భవన్ వద్ద ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నీట్ యూజీ పేపర్ లీకేజీకి నిరసనగా ఢిల్లీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. శాస్త్రి భవన్ వద్ద ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన నిర్వహించారు.
నీట్ యూజీ పేపర్ లీకేజీకి నిరసనగా ఢిల్లీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. శాస్త్రీ భవన్ వద్ద ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నీట్ యూజీ పేపర్ లీకేజీకి నిరసనగా ఢిల్లీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. శాస్త్రీ భవన్ వద్ద ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లపైకి ఎక్కి ఆందోళన చేశారు. ఏటా ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నా కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 में नीट पेपर लीक हुआ, अभी पेपर लीक हुआ, हर साल पेपर लीक हो रहा है और प्रधानमंत्री और धर्मेंद्र प्रधान बने हुए हैं जो इस बार अगर उन्हें ये एक्सेप्ट करना होगा, उन्हें इस्तीफा देना चाहिए। इस तरीके से विश्व गुरु बनाएंगे वो। विश्व गुरु बनाने के कवायद में पेपर लीक हो रहा है। सिर्फ राजस्थान में नहीं, बिहार में पेपर लीक हो रहा है, यूपी में पेपर लीक हो रहा है, हर जगह पेपर लीक हो रहा है। और हम स्टूडेंट हैं और स्टूडेंट होने के नाते अगर हम अपनी आवाज उठा रहे हैं तो देख रहे हैं किस तरीके से जो पुलिस बल का इस्तेमाल किया जा रहा है। क्या मतलब इस तरीके से आप देश में शिक्षा की बहाली आप देख रहे हैं, शिक्षा दिन प्रतिदिन बदहाल हो रखा है। आप लोग सीधे से बैरिकेड से नीचे हो जाएं। विश्वास कर लें, बैरिकेड से नीचे हो जाएं, अन्यथा आपके खिलाफ कानूनी कार्रवाई की जाएगी। कर दो शास्त्री भवन। अरे पेपर छोड़, गद्दी छोड़। आप लोगों को बार बार रिपीट किया जा रहा है कि आप धारा 163 बीएनएसएस लागू है और आप लोग इस तरीके से यहाँ पर धरना प्रदर्शन नहीं कर सकते। आप अपने आप को विश्वास कर लें, आपके खिलाफ कानूनी कार्रवाई की जाएगी। నీట్ యూజీ పేపర్ లీకేజీకి నిరసనగా ఢిల్లీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. శాస్త్రీ భవన్ వద్ద ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లపైకి ఎక్కి ఆందోళన చేశారు. ఏటా ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నా కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. पूरे देश के विद्यार्थी जो हैं सड़कों पे हैं। नीट के विद्यार्थी सड़कों पे हैं। वो मांग कर रहे हैं कि सरकार कहाँ है। आज जिन लोगों ने पूरी मेहनत और ईमानदारी से नीट के पेपर की तैयारी की, आज उनके भविष्य को 5-5 हजार 10-10 हजार में जो है व्हाट्सएप पे और टेलीग्राम ग्रुप में जो है बेचा गया है। मैं सरकार से मांग करता हूं कि सरकार जो दोषी हैं उनके खिलाफ कठोर से कठोर कार्रवाई करे और जो भी इसमें शामिल है उनको कड़ी सजा मिले। इस तरीके से अगर पेपर लीक होते रहेंगे, मोदी सरकार और एनटीए पेपर कराने में कामयाब नहीं है। सरकार की कार्यशैली पर यह बड़ा सवाल है और हम लोगों को ये अंदेशा भी है कि इसमें सरकार और प्रशासन के कुछ लोग मिले हुए हैं और उनकी मिली भगत से जो है ये पेपर लीक हुआ है। आप देखिए कि 21 तारीख को, मतलब 1-2 दिन पहले ही
पेपर जो है लोगों के व्हाट्सएप ग्रुप पे आ गया। 600 नंबर का पेपर हूबहू आज टेलीग्राम और व्हाट्सएप के ग्रुप में घूम रहा था। सरकार क्या कर रही थी, एजेंसियां क्या कर रही थी, ये एनएसयूआई के कार्यकर्ताओं, नीट के विद्यार्थियों का जो है ये सवाल है सरकार से। सरकार इसकी जवाबदेही देते हुए, धर्मेंद्र प्रधान इसकी जवाबदेही देते हुए, अपना नैतिक जिम्मेदारी समझते हुए इस्तीफा दें। आप लोग सीधे से रिक्वेस्ट से नीचे हो जाएं। भैया आप लोगों को बार बार रिपीट किया जा रहा है कि आप धारा 163 बीएनएसएस लागू है और आप लोग इस तरीके से यहाँ पर धरना प्रदर्शन नहीं कर सकते। आप अपने आप को विश्वास कर लें, आपके खिलाफ कानूनी कार्रवाई की जाएगी। आपको कहा कि सोल्यूशन इसका पेपर कैंसिलेशन नहीं है, सोल्यूशन ये है कि उस माफिया को जड़ से खंगाल करके निकाला जाए। जो आपके पास पूरी सरकार है, आपके पास हर प्रदेश में सरकार है, सारा तंत्र आपका है, फिर भी आप या तो आप मिले, आपकी मिली भगत है, आप उनके साथ मिले हुए हैं, आपके लोग उनके साथ मिले हुए हैं कि बार बार इस तरह की घटनाएं सामने आ रही है। आपकी एजेंसीज इतनी करप्ट हो चुकी हैं कि आप तक उनका खट आ रहा है और आप उसको रोकना नहीं चाहते हैं। तो क्या डिमांड है आपकी? देखिए, डिमांड है कि जो पेपर लीक की घटनाएं बार बार हर बड़े एग्जाम में, बड़ा तो क्या छोटे से छोटे एग्जाम्स में भी, सीयूईटी एग्जाम्स जो कि सेंट्रल यूनिवर्सिटीज़ का एग्ज़ाम है, एंट्रेंस टेस्ट है, उसमें भी पेपर लीक की घटनाएं सामने आती है। इस तरह की घटनाओं पर रोक लगाई जाए और जल्द से जल्द इनके खिलाफ सख्त से सख्त एक्शन लिया जाए। या तो आप प्रक्रिया को एक अच्छे तरीके से इम्प्लीमेंट करें या फिर एनटीए जिस तरह से एनटीए के जो करप्ट लोग हैं उनको खंगाले और उनको सस्पेंड करें, उनके खिलाफ एक्शन लें।